నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ ఇంటర్నేషనల్ డిజబిలిటీస్ డే అండి. ఈ కంటెక్స్లో కొటేషన్ బదులు ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు ఉమ్ముల్ ఖైర్ అన్నమాట. ఆమె 2016లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లోనే 460 సంథింగ్ ర్యాంక్ వచ్చింది. తను ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యారనమాట. ఇదే ఏంటి చాలామందికి ర్యాంక్స్ వచ్చాయి కదా, ఎందుకు మనం ఈ వీడి గురించి ఇవాళ చదువుకుంటున్నాం, ఇవాళ అసలు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, కొంతమంది చెప్తూ ఉంటారు ఈ ప్రాబ్లం వచ్చిందండి, చేయలేకపోయాను, ఇలా చేద్దాం అనుకున్నామండి కానీ అవ్వలేకపోయింది అని. కానీ కొంతమంది స్టోరీస్ ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటాయన్నది ఒక్కసారి చూడండి. ఈమె పుట్టుకతోనే జెనెటిక్ డిజార్డర్, జన్యుపరమైనటువంటి ఈ లోపం అనేది ఉందన్నమాట. బోన్స్ చాలా వీక్గా ఉంటాయి, ఏ చిన్నది జరిగినా సరే చాలా చాలా ఇబ్బంది. సో అలాంటి కానీ మరి అలా ఉన్నా సరే కొంత రిచ్ ఫ్యామిలీ పుడితే మంచి ట్రీట్మెంట్, మంచి కేర్ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ ఫాదర్ స్ట్రీట్ వెండర్, స్లమ్లో ఉండేవాళ్ళు. ఆమె నేను చదువుకుంటాను ఎలాగైనా అంది. తర్వాత నువ్వు వెళ్ళిపో ఇంట్లోంచి, నువ్వు చదువుకోవాలంటే మా ఇంట్లో అవసరం లేదన్నారు. 8th క్లాస్ నుంచి ఆమె బయటే ప్లేస్లో ఉంటూ ట్యూషన్స్ చెప్తూ పిల్లలకి ఆ వచ్చిన డబ్బులతో ఆమె చదువుకోవడం మొదలుపెట్టింది. కష్టపడి చదవడం మొదలుపెట్టింది. రోజు సాయంత్రం పూట ట్యూషన్స్ చెప్పడము, కాలేజ్కి స్కూల్కి వెళ్ళడము, ఇలాగా ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడ డిబేట్స్ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేయడము, వాటిలో విన్ అయినప్పుడు ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడ మనీ వచ్చేది. ఆ తర్వాత జేఎన్యూలో మాస్టర్స్ చేశారు, అక్కడ ఫ్రీ సీటు, స్కాలర్షిప్ వచ్చాయి. ఆ తర్వాత జేఆర్ఎఫ్ వచ్చింది. సో దాంతో మంత్లీ 25,000 ప్లస్ స్టైఫెండ్ వస్తూ ఉంటుంది. సో అలాగా తను చదువుకుంటూ మరి యూపీఎస్సీ రాయాలి అన్న దీంతో యూపీఎస్సీ రాశారు. ఫస్ట్ అటెంప్ట్లోనే మరి ఐఆర్ఎస్ అనేటటువంటిది వచ్చిందనమాట. మరి ఏ విధంగా ఇలాగా అంటే, మనకి డ్రీమ్, ఒక కళ కనాలంటే కూడా ధైర్యం ఉండాలండి. డ్రీమ్ అనేది మనకున్న ఇది సాధించాలన్న డ్రీమ్, ఫస్ట్ దానికి ధైర్యం ఉండాలి. చేయడానికి సెకండ్, ఫస్ట్ కళ కనడానికే ధైర్యం ఉండాలి. ఒక్కసారి ఊహించుకోండి, అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి తనకు తెలుసు, తనకు సంవత్సరం అంతా కుర్చీలోనే ఉంది, వీల్ చైర్లోనే కూర్చోవలసి వచ్చింది. కొద్దిగా పేరెంట్స్ రిచ్గా ఉండి నార్మల్ స్కూల్స్లో చదివించగలిగిన వాళ్ళు చాలామంది సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు పేరెంట్స్ వాళ్ళకి రోజు గడవడం, పూట గడవడమే కష్టం. అలాంటి టైంలో ఇలా ఉన్న పేరెంట్స్ వదిలేసి, పేరెంట్స్ లేకుండా తనంతటి తానుగా సంపాదించుకొని చదువుకోవాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో కూడా అచీవ్ చేశారు. మరి అసలైన డిజబిలిటీ అంటే ఏంటండి? అసలైన డిజబిలిటీ అంటే జెనెటిక్ డిజార్డర్ ఉండడమో, కాళ్ళు సరిగా పనిచేయకపోవడమో, చేతులు పనిచేయకపోవడమో కాదండి. అసలైన డిజార్డర్ మన మైండ్కి ఉంటుంది. మెంటల్ డిజార్డర్స్ వేరు, అంటే సైకలాజికల్గా డిస్టర్బ్, అది కాదు మనం చెప్తుంది. మన మైండ్కి మనమే లిమిట్స్ పెట్టుకుంటాం, అదే మనము డిజార్డర్ అని చెప్పచ్చు, అదే డిజబిలిటీ అని చెప్పచ్చు. ముందు మనకి మనం పెట్టుకునేటటువంటి ఆ వాటిని తీసేసేయాలి. ఎంతోమంది ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఉన్నారు. సో ఇవాళ ఒకళ్ళ గురించి చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బట్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లీడర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరా సింగల్ అనే ఆవిడ గురించి వినే ఉంటారు. కానీ తన స్టోరీ డిఫరెంట్. తనకి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు రిచ్ పేరెంట్స్, కంపారిటివ్లీ తనని చదివించగలరు. అలాంటప్పుడు ఆవిడ చేయగలిగారు. కానీ ఇలాగా ఒక పేదరికం అనేది అన్నిటికంటే ఎక్కువ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అండి. అది ఏది చేయనివ్వదు. అటు హెల్త్, ఇటు సొసైటీలో ఏని పరంగాను పేదరికం అనేది చాలా తొక్కేస్తూ ఉంటుంది మిగిలిన వాటన్నిటికంటే. అటు పేదరికాన్ని, ఇటు హెల్త్, రెండింటినీ బ్యాలెన్స్ చేశారు చూసారా. సో రియల్ కరేజ్ అని చెప్తాను. కరేజ్ ఉండాలి, కరేజ్. సో డిజబిలిటీ మన మైండ్స్లో ఉంటుంది, మన బాడీలో కాదు. సో దీన్ని బట్టి ఎవరు ఏది చేయలేరు అన్నది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు అన్నీ చేయగలరు. ఎస్, యూ క్యాన్, ఎనీవన్ క్యాన్. రైట్, అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ. సరే, మరి సెషన్లోకి వచ్చేద్దాం. నిన్న ఇచ్చిన ముందుగా ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ హిమాలయాస్కి సంబంధించి
మరి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. అసలు ఎందుకు ఇచ్చాం ఈ క్వశ్చన్? నిన్న ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఇచ్చాం? దీని గురించి నేను చెప్పలేదు. మరి ఎందుకు ఇచ్చానంటారు క్వశ్చన్? నిన్న మనము చార్ధమ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది ఎన్విరాన్మెంటల్లీ డిస్ట్రక్టబుల్గా ఉంది అని చెప్పి ఒక మ్యాప్ చూసాము. కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టులో. రోడ్ వైడనింగ్ ఇది చేయడం ద్వారా ఉత్తరాఖండ్లో ఉన్న హిమాలయన్ ప్రాంతం ముందే ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడడము, వీటన్నిటికీ కూడా ఇది. సో అలాంటి కంటెక్స్లో మరి అసలు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెలియాలి కదా, అందుకని దాని బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్ ఇచ్చాం. దీనికి కూడా మరి ఎందుకో చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాయలేదండి. ఈ మధ్య సరిగా సీరియస్గా తీసుకోవట్లేదు అనుకుంటున్నాను నేను. ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి మరి ఎందుకు చదివి కొంత తెలుసుకొని రాయాలి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు. చాలా తక్కువ మంది ఆన్సర్స్ చేస్తున్నారు, చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇవి బేసిక్ క్వశ్చన్స్, రైట్? సో చదవాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రిలిమ్స్ ఇంకా దూరంలో ఉంది కదా అని నెగ్లిజెన్స్ ఎప్పుడూ పనికిరాదు. చూడండి, ఘర్వాల్ హిమాలయాస్ అనేటటువంటివి శివాలిక్ హిమాలయాస్లో పార్ట్ అవుతాయి. అవునా కాదా? ఎస్, ఘర్వాల్ అనే హిల్స్ మరి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. శివాలిక్ హిల్స్, ఎస్ కరెక్ట్. వీటినే లోవర్ హిమాలయాస్ అని కూడా పిలుస్తారు, శివాలిక్ హిల్స్ని. నెక్స్ట్, నందాదేవి నేషనల్ పార్క్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఇవి రెండు ఈ ఏరియాలో ఉన్నాయి, ఉత్తరాఖండ్ హిమాలయాస్లోనే ఉన్నాయా లేదా? ఎస్. సగం టైం అవి మంచుతో కప్పబడి ఉంటాయి, ఎస్పెషలీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సగం టైం మరి మంచు కరిగిపోయాక రకరకాలైనటువంటి డిఫరెంట్ కలర్స్తో ఉన్న ఫ్లవర్స్ అక్కడంతా ఉంటాయన్నమాట. రెండూ కరెక్టే. ఆన్సర్ వచ్చేటప్పటికి సి 1, 2. చూడండి, యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దీనికి సంబంధించి ఏవి అసలు ఆ యుఎన్ కన్వెన్షన్ కింద ఉన్నటువంటి ఏ రైట్స్ ఇవ్వబడ్డాయి అని అడుగుతున్నారు. చూడండి, రైట్ టు ఫ్రీ ఆర్ అఫోర్డబుల్ లీగల్ అసిస్టెన్స్, ఫ్రీ మాత్రమే కాదు, అఫోర్డబుల్గా తక్కువ కాస్ట్ అయినా సరే ఉండాలి. ఎస్, ఉందది. రెండోది, ఫెసిలిటీస్, డిఫరెంట్ ఆఫీసెస్ని, సర్వీసెస్ని, వీటన్నిటిని యాక్సెస్ చేసుకునేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ చూడలేరు అనుకుందాం, కంటి చూపు లేదు. మరి అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్న క్లాస్ ఎలాగ అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నారు, నా వీడియో ఇప్పుడు చూస్తున్నారు. సో కంటి చూపు సరిగా లేదు, అప్పుడు వాయిస్ రిసోర్స్ అనేవి కల్పించగలగాలి. సో అది కూడా ఒక రైట్గా ఇవ్వడం జరిగిందా దీని కింద? ఎస్, అది కూడా ఒక రైట్గా మెన్షన్ చేయడం జరిగింది. బెయిల్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్లో రైట్ టు గెట్ బెయిల్ ఉందా? లేదు. మామూలుగా ఈ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సిఆర్పిడి అంటారండి. దీని కింద 10 కార్డినల్ ఆర్ ఇంపార్టెంట్ రైట్స్ అనేవి ఉన్నాయి, వాటిలో ఇది లేదు. సో అందువల్ల ఆన్సర్ ఏ 1, 2 ఓన్లీ. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి, మేము చైనాతో మంతనాలు ఇవి జరుపుతూ ఉన్నాం, టాక్స్ అనేవి జరుపుతూ ఉన్నాము, కానీ మేము అనుకున్న దానికంటే తక్కువ లెవెల్కి సెటిల్ అవుతామని ఎప్పుడూ అనుకోవద్దు. మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్కి దాటి ఒక బెంచ్ లైన్, ఒక మినిమం అనేది ఉంటుంది, దాని కిందికి దాటి మేము రాము, మా నేషనల్ ఇంట్రెస్ట్ని మేము వదులుకోలేము అని చెప్తున్నారు. గమనించాలండి, ఇక్కడ ఏం జరుగుతున్నా అన్నది మనకు తెలుసు. చాలా రోజులుగా అసలు ఇండియా చైనా రిలేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు కదా అండి. ఒక స్పెషల్ వీడియో కూడా దీని మీద ఉంది. ఒకవేళ ఎవరన్నా ఇండియా చైనా రిలేషన్స్ ఏంటి తెలీదు అనుకున్న వాళ్ళు అదైనా మీరు చూడగలరు. సో ఇక్కడ మరి గల్వాన్ వ్యాలీలోనూ వీటన్నిటిలోనూ గొడవలు అనేటటువంటివి జరిగాయి. ఇవి కాంప్లికేటెడ్ ఇష్యూస్, బార్డర్ ఇష్యూస్, అందుకే టైం తీసుకుంటుంది. కానీ మేము మా నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గి ఈ ఒక మినిమం లైన్ అనేది బేస్ లైన్ ఉంటుంది, దానికి తగ్గి రాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి, గమనించండి. ఇండియా అనేటటువంటిది చైనాతో బైలేటరల్గా ఎంగేజ్ అవుతుంది. సో గ్లోబల్ ఆర్డర్లో రీబ్యాలెన్సింగ్ అనేటటువంటిది వస్తుంది. రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఎప్పుడూ కూడా పవర్, చైనా అనేటటువంటిది గ్రోయింగ్ పవర్ అన్నమాట. ఈ కంటెక్స్లో మనం యుఎస్ఏతో క్లోజ్గా ఉండడం అనేటటువంటిది చైనాకు సంబంధించి, చైనాతో యాంటోగనిజం అంటే గొడవ అనేటటువంటిది, స్టాండ్ ఆఫ్ ఇదంతా ఉంది. సో ఈ కంటెక్స్లో గ్లోబల్ రీబ్యాలెన్స్ అనేది అవుతున్నటువంటి టైంలో చైనాతో మేము బైలేటరల్గానే ఇది అవ్వాలి అనుకుంటున్నాం.
మ్యూచువల్లీ రెస్పెక్టబుల్ పాత్లోనే వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ చూడండి. మనకి గొడవ ఉండొచ్చు, కానీ అది మ్యూచువల్లీ రెస్పెక్టబుల్ పొజిషన్లో సాల్వ్ చేసుకోవాలి. ఇది డిప్లొమాటిక్గా, ఇంటర్నేషనల్గా ఇది జరుగుతూ ఉంటుందంట. అంటే మనం వేరే కంట్రీతో ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్, సో మన రెండు దేశాలకు సంబంధించిన డిప్లొమాట్స్ మీట్ అయినప్పుడు వాళ్ళు గొడవలు ఉన్న వల్ల కొట్టుకొని తిట్టుకోవడాలు అవి ఏం చేసుకోరు. మ్యూచువల్లీ సెన్సిటివ్ వేస్లో మాట్లాడుకోవడానికే ప్రయత్నిస్తారు. సో అలాగే ఇంటర్నేషనల్ వేస్లో ఇక్కడ చైనాతో కూడా వాళ్ళ కంట్రీకి మా కంట్రీకి ఇద్దరికీ సెట్ అయ్యేలాగా సెన్సిటివిటీస్ని, రెస్పెక్ట్ని కాపాడుకునేలాగా మేము ఈ డైలాగ్స్ని జరుపుతున్నాము అన్నదే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పినటువంటిది. రైట్. సో ఈ మన నెగోషియేషన్స్ అనేవి ఇంకా జరుపుతూ ఉన్నాము. కానీ ఎందుకు అయిపోలేదండి? ఇప్పటికి 8 సార్లు నెగోషియేషన్స్ చేస్తూనే ఉన్నారా? జూన్ నుంచి గొడవలు అవుతూ ఉంటే ఇవి కాంప్లికేటెడ్ ఇష్యూస్ కాబట్టి జరుగుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అసలు నెగోషియేషన్స్కి వెళ్ళడము, అది పెద్దది కాకుండా అక్కడితో ఆపేయడం అనేదే మన దృష్టిలో ఒక అచీవ్మెంట్ అవ్వాలండి. రైట్. ఇవంతా కూడా ఇప్పుడే దీని నుంచి ఏం డైరెక్ట్ ఎగ్జామ్కి రాదు, కానీ దీని నుంచి అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఐడియా తెచ్చుకోగలిగితే నెక్స్ట్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు దానికి ఇది బేస్గా మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. సోషల్ జస్టిస్, అగ్రికల్చర్ మరియు ఫార్మర్స్ అంటున్నారు. సో ఏంటి ఇక్కడ ఇంతకీ విషయం? మరి మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అది మనకు తెలిసిందే. టాక్స్లో ఫెయిల్ అయింది అంటున్నారు. ఎందుకని? గవర్నమెంట్ ఏమో ఇప్పుడు మూడు బిల్స్ని చట్టాలుగా చేశాం కదా, వీటిలో ఏ ప్రొవిజన్స్ మీకు ఇబ్బందిగా ఉన్నాయి చెప్పండి, దాని మీద మాట్లాడదామన్నారు. అలా లేదు, మీరు అసలు ఈ చట్టాలను తీసేసేయాలి. రిపీల్ అంటే ఏంటి? వెనక్కి తీసేసుకోవాలి. పార్లమెంటరీ సెషన్ని, స్పెషల్ సెషన్ని పెట్టైనా సరే ఫార్మర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి చట్టాలని రిపీల్ చేయాల్సిందే అన్నారు. అయితే మన స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? మేడం, ఇప్పుడు కొంతమంది ఫార్మర్సే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? మనకి ఏపీ, తెలంగాణ ఇక్కడ ఎవరు చేయట్లేదు, ఎందుకని? ఫార్మర్స్కి అందరికీ ఇబ్బంది ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలి కదా, మరి కొంతమంది ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అంటే మనకి ఏపీఎంసీ చట్టాల గురించి తెలుసుకున్నాం, గుర్తుందా? నిన్న కాక మొన్నటి క్లాస్లో ఈ ఏపీఎంసీ చట్టాల గురించి తెలుసుకున్నప్పుడు 2003కి ముందు రెగ్యులేషన్ అనేది అన్ని స్టేట్స్లోనూ, కొన్ని కేరళ, బీహార్ ఇవి తప్ప అన్ని స్టేట్స్లోనూ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేవి ఉండేవండి. అంటే స్టేట్ గవర్నమెంట్సే ఈ మండీస్ ద్వారా ఇక్కడే అమ్మాలి అని చెప్పేసి రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉండేవి. 2003 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ని ఎత్తివేసి అన్రెగ్యులేషన్ ఆర్ డీరెగ్యులేషన్ అనేది చేశారని చెప్తాం. డీరెగ్యులేషన్ చేసిన వాటిలో మన సదర్న్ స్టేట్స్ అనేటటువంటివి ఆల్రెడీ డీరెగ్యులేషన్ చేశాయి. 2003 తర్వాతే మనం డీరెగ్యులేషన్ చేసాం. ఇప్పుడేంటి 2020, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సరిగా అవ్వలేదు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఆల్రెడీ 2003 నుంచి మనకి ఇప్పుడు ఈ చట్టాల్లో ఏదైతే మార్పులు వచ్చాయో అవన్నీ మన రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో అందువల్ల మనకేం అది మార్పు కాదు, అది మన దగ్గర ఉన్న సిస్టమ్నే చట్టంలో పెట్టారు అంతే. సో అందుకని మన వాళ్ళు దానికి ప్రొటెస్ట్ చేయట్లేదు, అర్థమవుతుందండి. కానీ కొన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ వీటి దగ్గర కన్సర్న్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు అవుతున్నాయంటే పంజాబ్, హర్యానా, యూపీ ఇక్కడ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అనే దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తారనమాట. అక్కడి నుంచి ఎక్కువ కొనుక్కుంటూ ఉంటుంది ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అది పోతుంది అన్న భయము, మరియు వీటన్నిటి ఏపీఎంసీ మార్కెట్స్ పోతే ఏమవుతుందో ఇవంతా కూడా అక్కడ ఎందుకు కనిపిస్తుందంటే వాళ్ళు ఈ మోడల్ ఏపీఎంసీ యాక్ట్ 2003లో తీసుకొని వచ్చిన దాన్ని ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి, మన రాష్ట్రాలన్నీ చాలా వరకు ఇంప్లిమెంట్ చేశాయి కాబట్టి మన వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు. అది అక్కడ లాజిక్ అండి. సరే, ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ 3 యాక్ట్స్ని వెనక్కి తీసుకోండి అని చెప్తున్నారు. సో అది ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అనమాట, లేకపోతే మేము వెనక్కి వెళ్ళేది పరిస్థితే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, ఇది పొలిటికల్లీ కొంత బాగా న్యూస్లో ఉంది. చాలా వీడియోస్ మీరు ఇప్పటికే నిన్న సాయంత్రం ఈ న్యూస్ వచ్చింది అంటే ఇవాళ మనం ఈ వీడియో మీరు చూసే టైంకి ఎన్నో స్మాల్ చిన్న వీడియోస్ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ దీనికి సంబంధించి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్ని చేపట్టింది. అంటే దాంట్లో ఎంత హనీ కంటెంట్ ఉంది, హనీ బాటిల్స్ అని అమ్ముతూ ఉంటారు కదా, దాంతో ఎంత హనీ కంటెంట్ ఉంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేపట్టింది. ఆ రీసెర్చ్కి ముందే మనందరికీ తెలుసు దాంట్లో ఉండేది బెల్లం నీళ్ళు అని మనందరికీ తెలుసండి. హనీ వాడుతున్న వాళ్ళందరికీ అది తెలిసే ఉంటుంది ముందే.
అందుకే చాలామంది హనీ గ్రీన్ టీలో వీటన్నిటిలో కలిపి తాగితే వెయిట్ తగ్గుతుందని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ కొంత తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండేది హనీ కాదు, అది మన అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. వీళ్ళు కొద్ది అఫీషియల్గా చెప్పారంతే. ఏమని, దాంట్లో ప్యూర్ హనీ లేదండి, ప్యూర్ హనీ అని దాని మీద లేబుల్స్ ఉన్నాయి కానీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డాబర్ హనీ కానీ పతాంజలి కానీ ఇలా ఎన్నో ఉన్నాయి, ప్యూర్ హనీ కాదు. ఇదిగో న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ NMR అంటామన్నమాట. NMR అంటే సింపుల్గా ఆ హనీ ఆ కొంత మెటీరియల్ని తీసుకొని మాలిక్యూల్స్, దాంట్లో మాలిక్యూల్స్ని టెస్ట్ చేస్తే అది హనీ మాలిక్యూలా, షుగర్ అంటే ఇక్కడ బెల్లంకి సంబంధించిందా ఏంటనో మనకు తెలుస్తుంది. సో అలాగా చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో ఈ కంటెక్స్లో ఇదిగో మాకు షాకింగ్గా ఉంది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. బట్ నాకు తెలిసి మీకేం షాకింగ్గా అనిపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామందికి ఇన్ జనరల్ ఐడియా ఉండే ఉంటుంది దాంట్లో ఏంటి అని చెప్పేసి. ప్యూర్ హనీ అనేటటువంటిది మనకి అన్లెస్ కొంత కొండ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు అక్కడ కూడా చాలా వరకు మనకి కల్తీ అనేటటువంటిది ఉంటూ ఉంది. బట్ చాలా 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 తక్కువ కేసులోనే ప్యూర్ హనీ అనేది ఇలా బాటిల్స్ వీటిలో మనకి దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఒక స్టడీ ఇక్కడ చెప్పింది న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ టెస్ట్ అనే దాని ద్వారా అన్నట్టుగా చెప్పారంతే. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. ఇక్కడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ పదం ఇంపార్టెంట్ అండి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే ఇప్పుడు రైల్వే లైన్స్ ఇలా ఉంటాయా, ఈ పట్టాలు అనేటటువంటివి ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్ళడానికి, గూడ్స్ ట్రైన్స్ అంటాం వాటిని. ప్యాసింజర్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్. ఫ్రైట్ అంటే గూడ్స్ ట్రైన్ క్యారీ చేసుకొని వెళ్ళేదాన్ని ఫ్రైట్ అని అంటాము. ప్యాసింజర్ ట్రైన్స్ రెండు ఒకటే పట్టాలని వాడుకోకుండా ఓన్లీ గూడ్స్ ట్రైన్స్కి సపరేట్ పట్టాలు ఉండాలి. వాటినే ఫ్రైట్ కారిడార్స్ అని పిలవడం జరిగిందనమాట. ఈ ఫ్రైట్ కారిడార్స్ ఉంటే మామూలుగా ప్యాసింజర్ ట్రైన్ వచ్చేటప్పుడల్లా వీటిని ఆపేస్తూ ఉంటారు. అందుకని గూడ్స్ని రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం డిలే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సపరేట్ పట్టాలుంటే ఈ ఫ్రైట్ ట్రాఫిక్ అనేది మన ట్రైన్స్ ద్వారా సరఫరా చేసేది ఇది పెరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్స్ అనేటటువంటి ఉన్నాయి. వాటిలో ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్, వెస్ట్రన్ ఫ్రైట్ కారిడార్, ఈస్ట్ కోస్ట్, ఈస్ట్ వెస్ట్ సబ్ కారిడార్, నార్త్ సౌత్ సబ్ కారిడార్ ఇలాగా ఉన్నాయన్నమాట. వీటిలో ఆల్రెడీ ఇదిగో ఎగ్జిస్టింగ్ కారిడార్స్ అనేవి ఈస్ట్ కారిడార్, వెస్ట్ కారిడార్ ఉన్నాయి. మరి ప్రపోజ్డ్ కారిడార్స్లో కోస్టల్ ఏరియాస్ వీటన్నిటిని కవర్ చేస్తూ ఉన్నాయని చెప్తున్నారు అంతే. ఒకసారి మీ ఎకానమీ బుక్ ఓపెన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న టాపిక్ కింద డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అనే టాపిక్ చదవాలండి. రైట్, ఒకసారి చదువుతారా? మీకు అదే రోడ్స్, వీటికి ప్యారలల్గా రోడ్స్ ఉంటాయి. వాటిని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని పిలుస్తూ ఉంటారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేటటువంటిది రోడ్డు వేసుకున్నటువంటి ప్రాజెక్టు. క్వాడ్రిలేటరల్ దీనికి ప్యారలల్గా మరి దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంట. ఒకసారి ఆ మ్యాప్ అవి చూసుకుంటారా? నేను దీని గురించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇవ్వబోతున్నా ఇవాళ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి కాస్ట్ సెన్సస్కి సంబంధించింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నది చూద్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండి, చాలా రిలవెంట్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, తమిళనాడు గవర్నమెంట్ అనేటటువంటిది ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తాము. దేనికోసం, అసలు ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కాస్ట్ వైజ్ డేటాని కలెక్ట్ చేసుకునేందుకు ఆ ఒక మెకానిజంని, ఒక క్రైటీరియాని మాకు ఇవ్వండి, ఏ విధంగా ఈ డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు అని ఒక కమిషన్ని ఏర్పాటు చేద్దాం అన్నది ప్లాన్. అక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉంది, అది మనం పక్కన పెట్టేస్తే అసలు ఇదే ఫస్ట్ టైమా కాస్ట్ వైజ్ డేటాని మనం తీసుకోవడం కాదు. 1931లో కాస్ట్ సెన్సస్ అనేది చేపట్టారు. మనకి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపడతారు కదా. సో అప్పుడు కాస్ట్ సెన్సస్ అనేటటువంటి చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడూ కూడా 2011కు ముందు కాస్ట్ డేటాని ఓన్లీ SC STకి సంబంధించిన డేటాని తీసుకుంటారు తప్ప మిగిలినటువంటి కాస్ట్ డేటాని తీసుకోలేదన్నమాట ఏ సెన్సస్లోను. 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి తీసుకున్నారు డేటా, కానీ పబ్లిష్ చేయలేదు. చాలా పొలిటికల్గా సెన్సిటివ్ విషయం అండి, రైట్, పబ్లిష్ చేయలేదు. సో ఈ కంటెక్స్లో అసలు ఎందుకని ఇవన్నీ కావాలండి, డేటా ఎందుకు కావాలి ఒకసారి చూద్దామా. ఇండియా అనేటటువంటి కంట్రీని మనం ఓవరాల్గా మన ఇండియన్ సొసైటీని చూస్తే జనరల్గా కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఓన్లీ హిందూయిజంలో ఉంది అని మాత్రమే మనం అజ్యూమ్ చేసుకుంటాం. కానీ మనకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనకి కాస్ట్ సిస్టమ్ అన్నటువంటిది ప్రాక్టికల్గా చూస్తే అన్ని రిలీజియన్స్ని ఫాలో అయ్యే వాళ్ళలోనూ ఉంటుంది, అవునా?
కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది లీగల్గా అయితే ఓన్లీ హిందూయిజంకి సంబంధించిందే. అందుకే రిజర్వేషన్స్ కాస్ట్ని బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి హిందూయిజం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్ లేదా ఎస్టీ రిజర్వేషన్ అనుకుంటే వాళ్ళు హిందూ రిలీజన్లో ఉంటేనే కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ వస్తుంది. అవునా కాదా? దాని యొక్క బేసిస్ ఏంటి అంటే ఓన్లీ కాస్ట్ అనేటటువంటిది హిందూ రిలీజన్కి సంబంధించింది కాబట్టి ఆ రిలీజన్లో ఉన్న వాళ్ళకే రిజర్వేషన్స్ వస్తుంది అని చెప్పేసి. అందుకే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అనుకుందాం, అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాము లేదా ఇస్లాంని ఏదో ఒకటి ఫాలో అవుతున్నాము, కానీ రిజర్వేషన్ కావాలంటే కొంతమంది హిందూ అనే ఉంటుంది రిజర్వేషన్ సర్టిఫికేట్స్లో. ఎందుకని? బ్యాక్వర్డ్ రిజర్వేషన్ కావాలి, కానీ మనం ఫాలో అవుతున్నటువంటి రిలీజన్ వేరైనా సరే అఫీషియల్గా హిందూ అని ఎందుకు ఉంటుంది అంటే రియాలిటీలో కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది హిందుత్వానికి సంబంధించింది, హిందూ రిలీజన్కి సంబంధించింది అని ఉంది. కాబట్టి సో రిలీజన్ అనేటటువంటి బేసిస్ ఈ రిలీజన్లో ఉన్న వాళ్ళకే కాస్ట్ సిస్టమ్ వర్తిస్తుంది. కాబట్టి కాస్ట్ సిస్టంలో అప్రెషన్ గురి అయ్యారు కాబట్టి రిజర్వేషన్స్ అన్న అజంప్షన్ ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషన్లోనూ లీగల్గానూ అది ఉంది. అది అందరికీ ఫస్ట్ తెలియాల్సినటువంటి విషయం. ఫస్ట్ అది. రెండోది, మరి కాస్ట్ అనేటటువంటిది ప్రాక్టికల్గా చూస్తే అన్ని రిలీజన్స్లోనూ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. అవునా కాదా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు ఒక రిలీజన్ తమకి నచ్చింది, సో వాళ్ళు వేరే రిలీజన్లోకి మారారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ మారిన తర్వాత కూడా తన కాస్ట్ని ప్రిజర్వ్ చేసుకోవడానికే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం అనుకుందాం. ఇస్లాం అనేటటువంటి రిలీజన్లో కాస్ట్ కానీ అలాంటిది ఏమీ ఉండదు కదా. క్రిస్టియానిటీ లేదా బుద్ధిజం, జైనిజం, వీటిలో కాస్ట్ అనేటటువంటి యాంగిల్ ఉండదండి. కానీ ఈ రిలీజన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇండియన్ సొసైటీలో కాస్ట్ అనేటటువంటి ప్రాక్టికల్గా ఉంటుంది. అవునా కాదా? సరే, అది ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటి అంటే సెన్సస్, జనాభా గణన చేపట్టేటప్పుడు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది, ఓపెన్ కేటగిరీ అని కొంతమంది, ఓబీసీ, ఇలాగ మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి, షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పి, ఇట్లా మనకి డిఫరెంట్గా కేటగిరైజేషన్ అనేటటువంటిది ఉంది. అవునా కాదా? రైట్, ఉంది. మరి ఈ కంటెక్స్లో డేటా ఎంత పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఓబీసీకి సంబంధించిన పాపులేషన్ ఎంత ఉంది ఇండియాలో, ఎంబీసీకి సంబంధించిన పాపులేషన్ ఎంత ఉంది, ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది, ఎస్టీ పాపులేషన్. ఇప్పటికి మనకి ఈ డేటా బాగా క్లియర్గా తెలుసు. ఎస్సీ పాపులేషన్ ఎంత ఉందో తెలుసు, ఎస్టీ పాపులేషన్ ఎంత ఉందో తెలుసు. ఎందుకంటే ప్రతి జనాభా గణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డేటా కంపల్సరీగా తీసుకుంటారు. కానీ మిగిలిన డేటా అనేటటువంటిది తీసుకోలేదు. 1931లో తీసుకున్నారు, ఆ తర్వాత తీసుకోలేదు. అయితే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మరాఠాస్, మరి హర్యానా వీటిలో జట్స్ అనే వాళ్ళు ఉంటారు. అలాగే మనకి ఏపీలో ఇక్కడ కాపూస్. ఇలా చాలామంది ఏం అడుగుతున్నారు, మాకు రిజర్వేషన్ కావాలి, మాకు ఓబీసీ రిజర్వేషన్ అనేటటువంటి కావాలి అని. కానీ మనం ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మరాఠాస్ కానీ లేదు జట్స్ కానీ, వాళ్ళు సోషల్లీ ఫార్వర్డ్, ఎకనామికల్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడంతో ఎకనామికల్లీ ఎస్పెషలీ 1991 తర్వాత కొద్దిగా అగ్రికల్చర్ వీక్ అయిపోవడంతో కొంతమందిలో ఇబ్బందులు వచ్చాయి. కానీ సోషల్లీ మనము సొసైటీలో ఫార్వర్డ్గానే పరిగణిస్తాము. మరి అలాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలా? కానీ పొలిటికల్గా అడుగుతున్నారు, ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాంటి టైంలో ఇప్పుడు కనుక సెన్సస్ చేపట్టి వీళ్ళింతమంది అని చేపడితే సుమారుగా మనకి అజంప్షన్ ఏంటి అంటే 69 నుంచి 70% వరకు, 65% పైనే ఓబీసీస్ ఉంటారు అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఈ కాస్ట్ సెన్సస్తో వచ్చిన డేటాని పబ్లిష్ చేస్తే అది పొలిటికల్గా చాలా ఇబ్బంది వస్తుంది. పొలిటికల్గా మొబిలైజేషన్ అనేది ఇదిగో ఇంతమందే, సో ఈ కాస్ట్ మొబిలైజేషన్ పొలిటికల్గా మొదలవుతుంది అన్నటువంటి దీంతో పబ్లిష్ చేయలేదు అన్నది ఒక వాదన అనమాట. 2011లో సెన్సస్ చేపట్టారు. ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి, ఒకే కాస్ట్ సంబంధించిన వాళ్ళైనా సరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఎవరు ఎంతమంది ఉన్నారన్నది కొన్ని వేల కాస్ట్లు వచ్చాయి. మరి దాన్ని ఎలాగ కేటగరైజ్ చేయాలో మాకు అర్థం కాలేదు, అందుకే మేము ఇవ్వలేదని సెన్సస్ ఆఫీస్ చెప్పింది. బట్ దాని వెనకాల ఎన్నో రకాల పొలిటికల్ ఇవి ఉంటాయి అని. మరి ఇప్పుడు
తమిళనాడు గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది కదా, వాళ్ళ స్టేట్కి సంబంధించింది ఏంటి, మిగిలిన వాళ్ళకి సంబంధించింది కాదు. సో అలాంటివి చేయడం కరెక్టేనా, పొలిటికల్ మోటివేషన్ ఉంది కదా కరెక్టేనా అంటే సోషల్ జస్టిస్కి అది ఉపయోగమే. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అది జరగాలి అంటే నిజంగానే ఎవరు ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది క్లారిటీగా తెలియాలి. దాన్ని పొలిటికల్ పర్పస్కి ఖచ్చితంగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ గవర్నమెంట్ తన యొక్క మెజర్స్ని వీటన్నిటిని నంబర్స్ న్యూమరికల్గా తెలిస్తే దాన్ని బట్టి పాలసీస్ తీసుకోవడానికి క్లారిటీ ఉంటుంది. కానీ ఇది ఒక పొలిటికల్ పావుగా వాడుకొని పొలిటికల్ ఓట్స్ కోసం దీన్ని వినియోగించుకునే ఆ పరిస్థితి మనం ఇండియాలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇది ఎంతవరకు మరి సోషల్ కాజ్ కోసం చేస్తున్నారు, లేదా వాళ్ళు ఓన్లీ స్వార్థపరమైనటువంటి దీంతోనే చేస్తున్నారా అన్నది ఇక్కడ మనకున్నటువంటి క్వశ్చన్. ఏదేమైనప్పటికీ ఆ కంటెక్స్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ ఏమేం చెప్పబడిందో కంటెక్స్ట్ అయితే క్లారిటీ వచ్చేసినట్టేనా, ఎందుకు ఏంటి ఇదంతా. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిదండి. ఎకానమీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటటువంటి దానికి సంబంధించింది. ఇక్కడ ఏమంటారు, ఇదిగో రీసెంట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, 1,00,000 crore దాటింది అన్నాం కదా, మరి ఎకానమీ మంచి పరిస్థితుల్లోకి వెళ్తున్నట్టేనా అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇంకా బెటర్గా చేయాలండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. చాపీ టైడింగ్స్ అంటే ఇంకా అలలు అనేటటువంటివి చాలా, అంటే ఇక్కడ దాని మీనింగ్ ఇంకా అన్సర్టనిటీ, అస్తంభత అంటారు, అది ఇంకా తగ్గలేదు. ఇంకా మనం చాలా కేర్ఫుల్గా గవర్నమెంట్ అనేటటువంటిది చాలా మెజర్స్ తీసుకోగలగాలి, ఇంకా చాలా వాటిలో ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సో దాంట్లో చూస్తే మనం తక్కువగానే ఉన్నాము. పిఎంఐ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ నిన్న చదివాం కదా, సో దీంట్లో వెనక్కి ఉన్నాము. సో ఇలాంటి కంటెక్స్లో మేబీ జిఎస్టీ అనేది లాస్ట్ 2 months కొద్దిగా ఫెస్టివల్ సీజన్స్ వీటి వల్ల పెరిగి ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ ఎకానమీలో ఫిస్కల్ స్టిమ్యులస్ అంటున్నాం. ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుతూ ఆర్థిక ఉద్దీపన అంటాం. పెంచుతూ ఎకానమీకి ఇంకా ఊతం ఇస్తూ వెళ్ళాలి. ఎందుకంటే జాబ్స్ అనేటటువంటివి చాలా పోయినాయి. సో ఈ జాబ్స్ పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డిమాండ్, జాబ్ ఉంటే డబ్బులు వస్తుంది, డబ్బులు ఉంటే కొనుక్కుంటారు, దాన్నే డిమాండ్ అంటారు, అవునా. సో జాబ్స్ లాస్ అనేటటువంటిది, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అదొక పెద్ద కన్సర్న్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద కన్సర్న్ అనమాట. ఇంకోటి చెప్పాలండి, నార్మల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బాగా డబ్బులు ఉంది, నేను జాబ్ చేయాలనుకున్నాను, రాలేదు, సో అది పెద్ద ఎకనామిక్ ఇంపాక్ట్ చూపించదు. కానీ నా దగ్గర అసలు డబ్బులు లేదు, పావర్టీ ఉంది, జాబ్ రావాలి, వస్తేనే పూట గడుస్తుంది, అలాంటప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అది ప్రాబ్లం, అవునా. సో మనీ లెవెల్స్ చాలామంది పూర్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ దీనికి. కాబట్టి అందువల్ల మనకి ఇది ఇంపార్టెంట్. ఇండియాలో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ రెండు ఇంటర్ రిలేటెడ్, అందుకనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది. ఇది కొద్దిగా టెక్నికల్గా, అంటే డేటా ఎలా ఉంది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఇన్ జనరల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావండి. బట్ అర్థం చేసుకుందాం ఏమంటున్నారు. ఇదిగో డేటా అనేటటువంటిది ఏదైతే తీసుకున్నారో అది కొంత క్వశ్చనబుల్గా ఉంది. ఎగ్జూబరెన్స్ అంటే మరీ అతిగా సంతోషపడిపోకండి. లిటిల్ రూమ్ ఫర్ ఎగ్జూబరెన్స్ అంటే అతిగా సంతోషపడే దానికి అంత వెళ్ళొద్దు అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు డిమాండ్ అనేది ప్రజల దగ్గర నుంచి తక్కువగా ఉంది. సో డిమాండ్ అనేటటువంటి తక్కువగా ఉంది. మనకి ఇంకా ఏమంటున్నారు, బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పాజిటివ్గా ఉంది కదా అంటున్నారు. పాజిటివ్గా ఉంది ఎందుకంటే ఇంపోర్ట్స్ మనం సరిగా చేసుకోవట్లేదు. డీజిల్, ఇప్పుడు డీజిల్ ఉంది, డీజిల్ కన్సంప్షన్ తక్కువగా ఉంది. డీజిల్ కన్సంప్షన్ తక్కువ ఉంటే ఏంటి, డీజిల్ కన్సంప్షన్ తక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ఇంకా రివైవ్ అవ్వలేదు పూర్తిగా. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఎప్పుడైతే రివైవ్ అవుతుందో అప్పుడే కదా మనకి ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ త్వరగా నడుస్తూ ఉన్నట్టు, రైట్. సో డేటా అనేటటువంటిది కొన్నిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ Q2లో మనకు ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ గ్రోత్ ఉందో ఆ నెగిటివ్ గ్రోత్ అనేటటువంటిది దాని ట్రెండ్స్ ఇంకా కొంతకాలం కొనసాగొచ్చు. అప్పుడే పాజిటివ్ జోన్లోకి వెళ్ళిపోయామని కాదు, హోప్ ఉండాలి, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారండి. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ పదం నేర్చుకున్నానండి. ఎథిక్స్ మిషన్ భగీరథ ఉంది చూసారా మన సిరీస్లో, దాంట్లో చెప్తూ డ్యూ డైలిజెన్స్, ఈ పదం నేను చాలాసార్లు ఇంగ్లీష్లో చదివాను, తెలుగులో శ్రద్ధ అనే పదం చదివాను, కానీ దీనికి ఇదే మీనింగ్ అని
అంత అంత ఇంటర్ కనెక్షన్ ఎప్పుడూ చేసుకోలేకపోయాను ఎందుకో. కానీ ఇవాళ ఆ పదం చదివాక చాలా చాలా ఇన్సైట్ఫుల్గా అనిపించింది. యాక్చువల్గా అసలు ఆ సిరీస్ చేస్తుంటే మీకు ఎంతవరకు నేర్పిస్తున్నానో తెలియదు, కానీ నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అసలు ఆ పదం మొన్నైతే ఈక్వానమస్, ఆ పదం చాలా బాగా నచ్చింది నాకు. సో ఇవాళ వీడియోలో ఈ డ్యూ డైలిజెన్స్ అని ఒక చాలా చాలా సూపర్ పదం అనమాట. అది ఒకసారి చూడండి వీడియో వీలైతే. దాని గురించి కూడా డీడీ అంటారు. చాలా లీగల్ పదాల్లో ఇది బాగా వాడే పదం అనమాట, డీడీ అని, డ్యూ డెలిజెన్స్ అని. అది ఉండాలి. సో ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే ఎస్ మంచిదే రికవరీ, కానీ దాన్ని డ్యూ డెలిజెన్స్తో చూడాలి, అన్ని విధాలుగాను దాన్ని సమాలోచన చెయ్యాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ గురించి ఇది చెప్తున్నది. కానీ ఇక్కడ మనకు ఒక పదం ఇంపార్టెంట్, అది వోల్ఫ్ వారియర్ డిప్లొమసీ. వోల్ఫ్ వారియర్ డిప్లొమసీ అంటున్నాం. అంటే ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క కంట్రీని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఆన్లైన్లో ఎస్పెషలీ సోషల్ మీడియా వీటన్నిటిలోనూ వాళ్ళ కంట్రీ వాళ్ళని, గ్లోబల్ ఆడియన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా సోషల్ మీడియాలో ప్రాపగాండా. ఇప్పుడు చైనాలో నోవెల్ కరోనా వైరస్ ఆరిజినేట్ అయిందని మనకందరికీ తెలుసు. కానీ రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ తీసుకొని వచ్చేసి కన్ఫ్యూజ్ చేయడం, సో ఇదే అని ఒక ఐడియాలజీని ఇండాక్ట్రినేట్ చేయడం. ఇంకొకటి చెప్పమంటారా అండి, సోషల్ మీడియా అనేది చాలా మంచి టూల్ వాడుకునే వాళ్ళకి, చాలా బ్యాడ్ టూల్ కూడా. నైట్కి నైట్ మరి ఎంత ఫేమస్ కావాలన్నా అంత ఫేమస్ అవ్వచ్చు. మరి ఒక్క క్షణంలో ఒక వ్యక్తిని ఎంత ఇన్ఫేమస్ చేయాలన్నా అంత ఇన్ఫేమస్ చేయొచ్చు అనమాట. సో అందుకే సోషల్ మీడియా అనేది రియాలిటీ కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. సోషల్ మీడియా రియాలిటీ కాదు అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే దీన్ని పాజిటివ్ టూల్గా ఎంత కావాలన్నా అంత వాడుకోవచ్చు, నెగిటివ్ టూల్గాను వాడుకోవచ్చు. మన ఐడియాస్ని అందరి మీద రుద్దాలంటే బెస్ట్ టూల్ ఇప్పుడున్న వాటిలో సోషల్ మీడియా టూల్. దాన్ని వోల్ఫ్ వారియర్ డిప్లొమసీ అనేటటువంటి దాన్ని అటు డొమెస్టిక్గాను ఇటు గ్లోబల్ ఆడియన్స్కి ఇదిగో మేమే, మా నేషనలిస్ట్ మేమే అని దాన్ని చూపించే విధంగా చైనా వాడుకుంటుంది అని. ఇక్కడ లోపల ఉన్నవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అండి. మనమేం దాని గురించి పెద్దగా డెప్త్ వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఇవాళ ఆర్టికల్స్ అన్నీ కూడా కొద్దిగా ఎడిటోరియల్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళ బ్రాండ్ ఆఫ్ నేషనలిజంని సోషల్ మీడియా టూల్స్ వీటి ద్వారా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే వోల్ఫ్ వారియర్ డిప్లొమసీ అని మనం పిలుస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఫండమెంటల్స్ క్వశ్చన్ చేయాలి అంటారు చూసారా, అలాంటిది. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉంది, అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వాలా అసలు? ఇప్పుడు వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి అని ఎంతో న్యూస్ అనేది క్రియేట్ అవుతుంది. యునైటెడ్ కింగ్డమ్ అనేటటువంటిది ఫైజర్ అనే కంపెనీ నెక్స్ట్ వీక్ నుంచి మరి వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఆ కంట్రీలో అని పర్మిషన్ కూడా ఇచ్చేసింది. సో ఆ కంట్రీలో వ్యాక్సిన్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఎవరికి ఇవ్వాలి ఇంతకు వ్యాక్సిన్స్? అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వాలా వద్దా అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్గా మారింది. మిగిలినటువంటి మన హెల్త్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సినేషన్ అనేటటువంటిది అందరికీ ఇవ్వాలా లేదా నేషనల్ లెవెల్లో ఇవ్వాలా? ఎవరి మీద ఫోకస్ చేయాలి? రైట్, అది ముందు క్లారిటీ ఉండాలి. అవునా అండి? అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా లేదా కొంతమందికి ఇస్తే అది మిగిలిన వాళ్ళలో కూడా ఇమ్యూనిటీని తీసుకొని వస్తుందా? ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ని మనము చూడాలి. ది పర్పస్ ఆఫ్ వ్యాక్సిన్ అసలు ఏంటి, పర్పస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేటటువంటిది ఏంటి అన్నటువంటిది మనం ఫస్ట్ చూడాలి. అసలు ఏ విధంగా పాపులేషన్ లెవెల్గా మొత్తం వైజ్గా మన ఆబ్జెక్టివ్ ఏంటి అన్నది తెలియాలి. కానీ ప్రస్తుతానికి ఇండియా ఇంకా దాన్ని డిఫైన్ చేయలేదు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. అది చేసుకోవాలి. ఏ లెవెల్లో ఇవ్వాలి, ఏంటి, ఎంత పాపులేషన్కి ఇవ్వాలి, కొంత గ్రూప్ అయినా అందరికీనా, ఇవన్నీ కూడా గమనించాలి అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఇంతకు ముందు కూడా లాస్ట్ మంత్లో మనం చదువుకున్నాం. సేమ్ కంటెంట్, కొద్దిగా డిఫరెన్స్ అంతే. సోషల్ జస్టిస్ అన్న దాని కింద చదువుకుంటామండి. హెల్త్ క్రైసిస్ అనేది. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. చాలామంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్న యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అన్న రెండు సేమ్ అనుకుంటూ ఉంటారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పార్ట్. ఎందుకంటే మైక్రోబ్స్ అనేవి సూక్ష్మజీవులు అనండి తెలుగులో. సో దాంట్లో వైరస్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బ్యాక్టీరియా అనేది ఒక పార్ట్. అందుకని యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఎలా ఫామ్ అవుతుందని చూద్దాం.
ఒకసారి ఇక్కడ చూడండి, యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉన్నాం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, ఏం లేదు, అలా వాడడము. లేదా యానిమల్స్కి ఫుడ్లోనూ ఇష్టం వచ్చినట్టుగా ఈ యాంటీబయాటిక్స్ని ఇస్తున్నాము. సో ఆ ఫుడ్ని తీసుకోవడం ద్వారా, ఆహారం ద్వారా మనకు వస్తుంది. లేదా ఇష్టం వచ్చినట్టు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సో ఎలా పడితే అలాగ వాడుతూ ఉన్నారు. దానివల్లను మరి ఆ క్రిములు, ఆ బ్యాక్టీరియా, ఇక్కడైతే యాంటీబయోటిక్ కాబట్టి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఆ మందుకి ఇంకా రెస్పాండ్ అవ్వదు. సో ఈ విధంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సిమిలర్ వేలో మిగిలినటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా ఈ విధంగానే స్ప్రెడ్ అవుతుందన్నమాట. రైట్, ఆ కంటెక్స్లో మరి దాన్ని ఏ విధంగా మనం డీల్ చేయాలి ఏంటి అన్నదే ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటి విషయం. ఆల్రెడీ ఇండియాకు సంబంధించి ఏ విధమైనటువంటి మెజర్స్ ఇండియా తీసుకోగలిగింది అది ఒకసారి చూద్దామా అండి? రైట్, ఒక్కసారి నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కన్సర్న్గా మారింది. వరల్డ్ వైడ్గా చాలా త్వరగా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ గమనించి చూస్తే వరల్డ్ వైడ్గా 35% కామన్ హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెంట్గా మారిపోయినాయి మెడిసిన్స్కి. ఇంపార్టెంట్ అండి, మారిపోయినాయి. 7 లక్షల మంది పీపుల్ గమనించాలి, 7 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వాటికి సరైన డ్రగ్స్ లేవు, ఇప్పుడున్నాయి పని చేయట్లేదు, దానివల్ల చనిపోతూ ఉన్నారు. మరి ఇది పెరుగుతూనే ఉంది. ఇండియా అనేటటువంటిది ప్రపంచంలోనే, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి, ఇది ఇండియా అనేటటువంటిది ప్రపంచంలోనే లార్జెస్ట్ కన్జ్యూమర్ అన్నమాట యాంటీబయోటిక్స్లో. అదొక సీరియస్ ప్రాబ్లంగా మారడం జరిగింది. మరి ఏం చేద్దాము? గ్లోబల్ లెవెల్లో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నామో ఒకసారి గమనించి చూద్దామా? రైట్, గమనించండి. కీ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి ఏమేమి తీసుకున్నాము అంటే, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి అంటున్నాం. యుఎన్ఈపి అనేటటువంటి దీని కింద యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది 6 ఎమర్జింగ్ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్గా పేర్కొనడం జరిగిందనమాట. దాంతోపాటు అదే సంవత్సరం యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేటటువంటిది అసలు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఏ విధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం వచ్చినట్టుగా డ్రగ్స్ని డిస్పోజ్ చేయడము, మందుల్ని, వీటన్నిటి వల్ల ఏ విధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్పేసి స్టడీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత చూడండి, యుఎన్ అనేటటువంటిది వన్ హెల్త్ ఏఎంఆర్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్, ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఒక గ్లోబల్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయడానికి అనమాట. దాంతోపాటు మన స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నటువంటిది డిఫరెంట్ వేస్లో వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి నేషనల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్లాన్ అనేటటువంటిది ఉంది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది ఉందన్నమాట. నేషనల్ ఏఎంఆర్ ప్లాన్ అనేటటువంటిది ఉంది. దీని ప్రకారం ఆల్రెడీ చర్యలు చేపడుతూ ఉన్నాయి, కానీ ఇంకా దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇక్కడ చూడండి, 2020లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది 121 యాంటీబయోటిక్స్ అనేటటువంటివి ఏ విధంగా వాటిని ట్రీట్ చేయకుండా ఫార్మాస్యూటికల్ కంపెనీస్, డ్రగ్ కంపెనీస్ వాటిని అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నదిలోకి దేనికని వదిలేస్తున్నాయి. దానివల్ల కూడా మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది కదా. వాటిని ఎలా కట్టేల్ చేయాలి, వాటన్నిటికీ సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్లో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇవి రెండు ఏ విధంగా రిలేట్ అయ్యి ఉన్నాయి అది మనం ఇక్కడ చూసుకోగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీలో సంబంధించినటువంటిదండి. విమెన్ జడ్జెస్ ఎక్కువ మంది ఉండాలి. ఇప్పటివరకు ఒక్క సిజేఐ, ఒక్క చీఫ్ జస్టిస్, విమెన్ చీఫ్ జస్టిస్ మనకి ఇప్పటివరకు లేరు. సో ఎక్కువ మంది జడ్జెస్ విమెన్ ఉండాలి అన్నారు. ఇక్కడ మనకు తెలుసా లేదా, సెంట్రల్ లెవెల్లో జ్యుడిషియరీలో రిజర్వేషన్ ఉందా అండి? విమెన్ రిజర్వేషన్ కానీ ఏమైనా ఉందా? లేదు. సో ఎందుకు లేదు? ఇదొక మరి డిస్క్రిమినేషన్, విమెన్ని ప్రమోట్ చేయట్లే సీజేఐగా అని అంటామా? లేదు. ఎందుకని అంటే ఇప్పుడు సీజేఐగా ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్, జనరల్గా అయితే నంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు పనిచేసింది కానీ, మెరిట్ కానీ, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఎంట్రీ లెవెల్లో తక్కువ మంది విమెన్ ఎంటర్ అవ్వడము ఇప్పుడు పెరగడం జరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఇప్పుడు బాగుంది. కానీ ఇప్పుడు సీజేఐ ఏజ్కి రీచ్ అవుతున్నారు 67 అలా ఉంది అంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఎంట్రీ లెవెల్ బ్యారియర్స్ ఎక్కువగా ఉండేవి విమెన్కి. సో అక్కడ మనకి గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మరి లీగల్ ఎడ్యుకేషన్లో కానీ వీటన్నిటిలోనూ విమెన్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ కంటెక్స్లో పెరగచ్చు.
బట్ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఎక్కువ మోర్ విమెన్ జడ్జెస్ ఉంటే మోర్ జెండర్ సెన్సిటివిటీ ఉంటుంది అని. సో అది ఒకందుకు కరెక్టే, బట్ మెన్ జడ్జెస్ ఉన్నా సరే జెండర్ సెన్సిటివిటీ ఉండాలి. అదే ఒక సొసైటీని ముందుకు తీసుకెళ్లేది, అవునా కాదా? రైట్. సో మోర్ విమెన్ లాయర్స్ ఉండాలి, మోర్ విమెన్ జడ్జెస్ ఉండాలి, అవంతా కరెక్టే. బట్ ఎవరున్నా సరే, విమెన్ ఉన్నా సరే, మెన్ ఉన్నా సరే సెన్సిటివిటీ అనేది ఉండాలి అన్నది మనము టేక్ హోమ్ పాయింట్గా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. విమెన్ రిప్రజెంటేషన్ పెంచాలి ఓవరాల్గా అన్నది ఇక్కడ వ్యూ పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి కొంతమంది బిగ్ ఇండస్ట్రీస్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమని? ఇదిగో బ్యాంక్స్ అన్నటువంటివి మరి బారోవర్స్, అసలు బ్యాంకింగ్ అనేటటువంటి డైమెన్షన్ అండి. ఏం జరిగింది? మోరటోరియం అనేటటువంటిది విధించారు. అవునా? మార్చి నుంచి ఆగస్టు వరకు మనం ఏదైనా లోన్స్ తీసుకొని ఈఎంఐ కట్టాల్సి ఉండింది, లేదా మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్స్ ఏదో ఉండింది. మరి ఆ టైంలో మీరు దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అని అన్నారు. దాన్ని ఏ పేరుతో పిలిచాము? మోరటోరియం అన్నాము. ఈ మోరటోరియం పీరియడ్లో మరి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేటటువంటిది విధించడం జరిగింది. మనం కట్టలేదు, కానీ దాని మీద కూడా ఇంట్రెస్ట్ వేశాయి బ్యాంక్స్. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు లేదు, ఆ మోరటోరియం పీరియడ్లో ఏవైతే ఇంట్రెస్ట్ వేశారో, వడ్డీ వేశారో దాన్ని వెనక్కి చెల్లించండి అన్నారు. అప్పుడు ఈ బ్యాంక్స్ ఏమని చెల్లించాయి? గవర్నమెంట్ బ్యాంక్స్ సరే అని చెప్పేసి స్మాల్ మరియు ఇండివిజువల్ పేమెంట్స్ వాళ్ళందరికీ పే బ్యాక్ అనేది చేసింది. కానీ బిగ్ ఇన్వెస్టార్స్, బిగ్ లోన్ ఎవరైతే బిగ్ లోన్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా కట్టారు కదా ఇంట్రెస్ట్, మరి వాళ్ళకి ఇవ్వలేదు. 2 కోట్ల కంటే ఎక్కువ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏదైతే వాళ్ళు మోరటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ కట్టారో అది ఇవ్వలేదు. స్మాల్ మీరు మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్స్లో పే బ్యాక్ చేస్తామన్నారు. మరి ఇది ఆర్బిట్రరీ కదా, ఇది డిస్క్రిమినేషన్ కదా. మరి మాకు కూడా కంపెనీస్ అన్నీ మూతపడిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ లాక్డౌన్ అన్నప్పుడు మా బిజినెసెస్ కూడా మూతపడిపోయినాయి కదా. అలాంటప్పుడు మాకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఏదైతే పే బ్యాక్ ఉందో అది కూడా మాకు చేయండి. ఈ విధంగా కొంతమందిని డిస్క్రిమినేట్ చేయడం ఆర్బిట్రరీ అన్నట్టుగా సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకు కూడా వెనక్కి ఇవ్వండి అని అడగచ్చు అనుకుంటున్నాను. సో వాళ్ళకి చెప్తూ అలాగా ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి, అది ఆర్టికల్ 14కి విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. మరి వాళ్ళకి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ ఒకటే పాయింట్ అండి. ఇండియా నుంచి లాస్ట్ 30 yearsలో మరి చైనా ఎప్పుడు రైస్ని ఇంపోర్ట్ చేసుకోలేదు, ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసుకుంది అని చెప్తున్నారు. ఎందుకని ఇంపోర్ట్ చేసుకుంది అంటే మిగిలిన దేశాలు చైనా అనేటటువంటిది లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రైస్ అన్నమాట. మనము ఎక్స్పోర్ట్ చేస్తాము, చైనా ఎక్కువ పండిస్తుంది రైస్, కానీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళ యొక్క స్టేపుల్ ఫుడ్ అదే కాబట్టి చైనా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్ వీళ్ళ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే ఈ సంవత్సరం కరోనా వీటన్నిటి కారణంగా వాళ్ళ దగ్గర సర్ప్లస్ తక్కువ ఉంది, ప్లస్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. అందుకని ఇండియన్ రైస్ వీళ్ళతో కలిసి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. లాస్ట్ 30 yearsలో ఇదే మొదటిసారి అని చెప్పచ్చు అనమాట. ఈ క్వాలిటీ ఇవన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము మీ దగ్గర తెచ్చుకుంటాం అన్నట్టుగా చెప్తున్నారన్నారు. సింపుల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే కొన్నిసార్లు ఎకానమీలో ట్రేడ్కి సంబంధించి ఈ కంట్రీతో ట్రేడ్ ఎలా ఉంది, లేదా ఈ పర్టికులర్ గూడ్స్లో ట్రేడ్ ఎలా ఉంది, అలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందుకోసం ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇండియా అనేటటువంటిది గమనించాలి. వరల్డ్స్ బిగ్గెస్ట్ రైస్ ఎక్స్పోర్టర్. చైనా అనేటటువంటిది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి బిగ్గెస్ట్ ఇంపోర్టర్గా చెప్తామన్నమాట. రైట్. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర నుంచి అది కొనుక్కునేది కాదు, క్వాలిటీ బాగాలేదు అది ఇది అని చెప్పి. ఇప్పుడు తక్కువ కాస్ట్ కంపారిటివ్గా తక్కువ ప్రైసెస్ వచ్చేలోపు వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. సో అప్పుడు ప్రిలిమ్స్లో ఇలాంటి పాయింట్స్ అడుగుతారనమాట. ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందనో, లేదా చైనా ఎక్స్పోర్టరో, పెద్ద ఎక్స్పోర్టర్ అనో, ఇట్లా స్టేట్మెంట్స్ని తిప్పి మనకి వీటి మీద క్వశ్చన్స్ అడగచ్చు. సరే, అవి ఆర్టికల్స్. మరి మన వాళ్ళు నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. క్వశ్చన్ కంపల్సరీగా నోట్ చేసుకోవాలండి. క్వశ్చన్ రాసిన తర్వాతే మీరు ఆన్సర్ రాయాలి. ఇప్పుడు నేను ఇలాగా ఉంది, క్వశ్చన్ చదవాలి అన్నప్పుడు ఎలాగా? సో మీరు ఆన్సర్ టైప్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ టైప్ చేయండి. క్వశ్చన్లో 3 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఏమని అడిగాము? డూ యూ థింక్, మీరు అనుకుంటున్నారా, మల్టీ అలైన్మెంట్ అంటే మల్టిపుల్ కంట్రీస్తో క్లోజ్గా ఉండేందుకు మల్టీ అలైన్మెంట్ పాలసీకి ఎస్సీఓ అనేది మంచి ఆపర్చునిటీ అని మీరు అనుకుంటున్నారా? అది ఒకటోది. రెండోది, ఎస్సీఓ మనకు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీస్ ఏంటి?
ఎస్సీఓతో మనకు ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్ ఏంటి? ఎస్సీఓ అంటే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనండి. సో 3 పాయింట్స్ని మనం చేయాలి. ఇక్కడ డూ యూ థింక్ ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు ఎస్, ఐ ఫీల్, ఐ అగ్రీ ఇలాంటివి మామూలు జిఎస్ ఆన్సర్స్లో రాయకూడదు. ఒకవేళ మిమ్మల్ని ఎథిక్స్లో కానీ అట్లాంటి వాటిలో రాయొచ్చు, కానీ జిఎస్లో, ఎకానమీలో కానీ వీటిలో ఐ, వి అలాంటి పదాలు వాడద్దు. అలాంటి పదాలు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట. ఎస్ ఎస్సీఓ అనేది రైట్ ఫిట్ అని చెప్పి ఇదొక్కటి రాస్తారు చూడండి. దీనికి 1/3 ఆన్సర్ ఇది అవ్వాలి. అర్థమవుతుందా? దీనికి 1/3 అవ్వాలి. సో మరి దీనికి మనకి 1/3 మార్క్స్ వస్తాయా? కొద్దిగా ఎలాబరేట్ చేసుకుంటారు. ఆపర్చునిటీస్, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్. చాలా తక్కువ కంటెంట్ రాశారు. ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ఆన్సర్ని. సరే ఇక్కడ చూడండి, ఎస్సీఓ అనేటటువంటిది మరి ఇది ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి అని చెప్పేసి. ఎస్సీఓకి భారతదేశానికి అది ఎందుకు ప్రాముఖ్యత? మల్టీ అలైన్మెంట్ పాలసీ. వెరీ గుడ్. దానివల్ల మనకు వచ్చే ఆపర్చునిటీస్, ప్రయోజనాలు బదులు ఆపర్చునిటీస్కి వేరే పదం ఉంటుంది కదా అండి, అది రాసుకోండి. రైట్, గుడ్. సవాళ్ళు ఏంటి? వెరీ గుడ్. సవాళ్ళు అని ఇలా రాసుకుంటాం అనుకుంటా తెలుగులో, అదొకసారి చూసుకోండి. సరే, ఎనీవే చాలా బాగా రాశారు ఆన్సర్ అన్నటువంటిది, గుడ్. సరే ఇక్కడ చూడండి, అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఫామ్ అయినప్పుడు మరి అన్ని దేశాలతోనూ మంచి సంబంధాలు ఉండాలని మల్టీ అలైన్మెంట్ అన్నాము. మరి ఎస్సీఓ అనేటటువంటిది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అవకాశాలు ఏంటి, సవాళ్ళు ఏంటి అన్నాం. సో మల్టీ అలైన్మెంట్కి ఎస్సీఓ ఎంతవరకు రైట్ ఫిట్ అన్నది మీరు ఎస్ ఆర్ నో అని చెప్పలేదు ఇక్కడ. అంటే 1/3 ఆన్సర్ని మీరు రాయనట్టే. ఈ అవకాశాలు ఎస్ ఇది రాశారు, ఛాలెంజెస్ రాశారు, ఇది రాయలేదు. మరి రైట్ చూసుకుంటారా? కొద్దిగా జాగ్రత్తగా క్వశ్చన్ని చదివి ఆన్సర్ రాయాలండి. సరే ఇక్కడికి వచ్చేసేయండి. సో రీసెంట్లీ ఈ సమ్మిట్ అనేటటువంటిది ఇండియాలో జరిగింది. ఎస్సీఓ మనకి ఈ విధమైన ఆపర్చునిటీస్ని కల్పిస్తుంది, ఛాలెంజెస్ని కల్పిస్తుంది అన్నారు. ఈ ఫస్ట్ క్వశ్చన్ మరి రైట్ ఫిట్ ఫర్ మల్టీ అలైన్మెంట్ అంటే మల్టిపుల్ కంట్రీస్తో మనం మన ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక క్వాడ్ అని ఉంది, ఇది మనల్ని ఎలినేట్ చేస్తుంది. ఈ విషయాలు మీరు రాయాలండి. రైట్, ఆ 1/3 పార్ట్ మీరు కూడా మిస్ అయ్యారు, చూసుకొని జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్గా ఈ విధంగా ఉంది. ఎస్సీఓ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఛాలెంజెస్ ఏంటి, అందరూ ఇదే స్ట్రక్చర్లో రాశారు. ఈ ఫస్ట్ క్వశ్చన్కి కావాలని అడిగాం కదా, అది క్వశ్చన్ ఉంది, స్టేట్మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ ఈజ్ ఏ మల్టీ ఫిట్ అలాగ ఇచ్చుంటే వేరు. డూ యూ థింక్ అని ఒక క్వశ్చన్ లాగా అడిగినప్పుడు జాగ్రత్తగా రాయాలండి. సరే ఇక్కడ చూడండి, ఎస్సీఓ అనేటటువంటిది మల్టీ అలైన్మెంట్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు, రాయాలి. ఇది ఒక క్వాడ్ గ్రూపింగ్ ఉంది. చైనాతో మనకి గొడవలు అనేవి ఉన్నాయి, యుఎస్ఏతో క్లోజ్ అవుతున్నా, మరి రష్యా అనేది కూడా ఉంది. ఇట్లా అన్నిటితోనూ బ్యాలెన్స్ అవుతుంది దీంట్లో ఉంటే. ఇలాంటి పాయింట్స్ మీరు రాయగలగాలి. ఆపర్చునిటీస్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఇవి బాగా రాస్తున్నారు, బట్ అది మిస్ అవ్వకూడదు. రైట్ ఇక్కడ చూడండి, సో విదేశ విధానానికి అనుకూలించే అంశాలు ఓకే కొన్ని రాశారు. దానికి సంబంధించి ఏ విధంగా అది ఉపయోగపడతాయి, అనుకూలం ఆపర్చునిటీస్ అన్నారు. దానికి కొన్ని ఆటంకం, కొంత తెలుగు పదాల్లో ఇబ్బంది ఉందండి మీకు, బట్ రాసిన కంటెంట్ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ స్ట్రక్చర్ నాకు అర్థమైంది. కొద్దిగా తెలుగులో రాయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ప్రాక్టీస్ చేయండి, బట్ స్ట్రక్చరింగ్ బాగా చేశారు. నెక్స్ట్ రీసెంట్లీ ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఇండియాకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియాకి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి. ఇందాక అందరికీ చెప్పినట్టు 1/3 ఆన్సర్ మల్టీ అలైన్మెంట్ పాలసీ. ఆ పదం ఇంపార్టెంట్ అండి, ఆ పదంలో చాలా మీనింగ్ ఉంది. రైట్, ఒకసారి చూడాలి. సరే, ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.